న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండల కేంద్రంలో మండల కన్వీనర్ పొన్నుపాటి మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2 రోజుల క్రితం నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వైసీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కడ ఎలా జరిగిందో నిరూపించడానికి మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా కార్యదర్శి రమణ యాదవ్, రంగరాజు, కుంట రామాంజులరెడ్డి, జీసీపల్లి రామ్మోహన్ రెడ్డి, కేతిరెడ్డి సురేష్ రెడ్డి, సుర నాగభూషణం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందు పోతే మీరు వెనకలు వస్తున్నారు అంటే ముందు చూపు లేదు మీ ప్రభుత్వానికి. మేము ముందు ప్రజల కోసం మేము పోరాటం చేయగలం. మేము పోరాటం చేయాలా, మా జనము, మా ప్రజలు, మా రైతులను చూస్తే మీ ఆఫీసులు చాలవు, మీ కార్యాలయాలు చాలవు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. పుట్లూరు కానీ మా మండలం కానీ మొత్తం సింగనమల కాన్స్టిట్యున్సీలో ఏ మండలానికైనా రండి, అభివృద్ధి చేశాము అంటున్నారు కదా. మీరు బహిరంగంగా చర్చకు పిలిస్తే సిద్ధంగా ఉన్నాము. మీరే ప్లేస్ చెప్తారో మేము ప్లేస్ చెప్తాం. ఒకటే చెప్తున్నాం, నిన్న నీటి విషయంలో మొత్తం మా శైలజా సార్ గారు 10 రోజుల కిందటే మీరు ముందు రోజు అని చెప్తున్నారు. అది అబద్ధం. ప్రజలకు తెలుస్తుంది, మీకు తెలియకుండా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు నీటి గురించి ఆయన పోరాటం చేసింది. మీ డిఈ గారు ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు. 15 రోజుల క్రితమే మా రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు అరిపేమల, కొండాపురం, సూర్యపల్లి, కరుగుపిందలపల్లి, కోమిడిగుంట రైతులు మొత్తం సార్లు విన్నవించగా శైలజానాథ్ సార్కి విన్నవిస్తే రైతులు వెంటనే స్పందించి డిఈ గారితో, ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మీ డిఈ గారు ఏమన్నారు, 10 రోజుల్లో వస్తాయి సార్, 10 రోజుల్లో వస్తాయి, కొండాపురం దగ్గర వర్క్ జరుగుతుంది, ఇక్కడ వర్క్ జరుగుతుంది అని ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆ విషయం మీ అధికారులే కదా మీకు తెలియజేసిందరా? ఇక శైలజానాథ్ గారు ఫోన్లో మాకు అడిగినారని మీరు అడగాల. ఎంతవరకు ఇది మేము ముందు రోజు అడిగితే మీరు నీళ్ళు ఇచ్చినామనేది మీరు చెప్పుకుంటున్నారు. మేము 10 రోజుల క్రితం నుండే మా శైలజానాథ్ సార్ గారు అధికారులతో మాట్లాడడం జరిగింది. మీరు అది కానీ ఆ అరకొర నీళ్లు కానీ మేము ఆ రోజు ఆఫీస్ దగ్గరికి పోయి శైలజానాథ్ సార్ ఎస్సీ గారిని కలిసి రైతులు పడుతున్న కష్టాలు, తాగునీటి కష్టాలు ఎక్కువ ఉన్నాయి. మీరు రైతుల కంటే ఎట్లా నీళ్ళు లేదు, కనీసం తాగే వాటర్ కన్నా వదులుతారేమో అనే ఉద్దేశంతోనే పుట్లూరు మండలం చాలా నీటి తాగు విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ చాలా నీటితో కష్టాలు పడుతున్న ఏరియా. మీరు ఈరోజు ఏమంటారు, సుబ్రాజ్ సాగర్ దగ్గరికి వచ్చి నీళ్ళు ఎత్తిపోతానే నీళ్ళు వచ్చినాయి అనుకున్నారు. ఈ రోజుకి 3 రోజులు అవుతుంది మీరు నీళ్ళు ఎత్తి. కనీసం సూర్యపల్లి దాటి కొండాపురం గుంతలు లేక నీళ్ళు సరిపోవాలి. మీరు చెరువులు ఎప్పుడు నింపుతారు? చెరువులు ఎప్పుడు నింపగలరు? కనీసం ఈ పాటి పుట్టూరు చెరువులే కావాలి మీరు నీళ్ళు ఎత్తింటే. ఆడ ఎన్ని గేట్లు ఎత్తినారో, ఒక గేట్ ఎత్తినారో, ఎట్లా తిప్పినారో, కొన్ని బయటకు వదిలినారో, పబ్లిసిటీ కోసమో, పేపర్ల కోసమో, ప్రజలు చూసేకో, అది మీకు మాకు అర్థం కావడం లేదు. కనీసం నీళ్లు వదిలితే మా గవర్నమెంట్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు వదిలిన వెంటనే కనీసం చెరువుల్లో ఎప్పటికీ నీళ్లు ఉండేవి, జలకలాడేవి, ఎప్పటికీ చెరువుల్లో వాటరే ఉండేవి. అదే కుక్కరాయ సముద్రం చెరువు చూడండి, ఎప్పటికీ మరో వారి ఆ రోడ్డు మీద నీళ్ళకి మేము రాలేకపోతున్నాం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కనీసం ఎక్కడన్నా నీళ్ళు అనేది కనపడుతున్నాయా? ఇప్పుడు ఓన్లీ సుబ్రాజ్ సాగర్లో వదిలిపోతానే నేను నీళ్ళు వదిలినా, వైఎస్ఆర్లో మమ్మల్ని ముందే విమర్శలు తిరుగుతారు, అది ఇదని చెప్తున్నారు. శైలజానాథ్ సార్ గారికి మొత్తం కాదు, నీళ్లు వదిలించడంలోనూ అభివృద్ధి చేయడంలోనూ ఆయన కనీసం అంటే రాజకీయ చరిత్ర 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న రాజకీయ చరిత్ర అనుగుణ వ్యక్తి ఆయన మా సార్ గారు. మీరు అది గ్రహించకుండా మాజీ మంత్రి వరులు రాజకీయ మెప్పు కోసమో ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చేసిన ఒక శిలాఫలకం ఎక్కడ ఉందో చూపండి. ఈరోజు శనిగలే విషయానికి వస్తే రైతులు ఇత్తనం అంతా ఇత్తుకున్న తర్వాత, బ్లాక్లో కొనుక్కొచ్చుకున్న తర్వాత మేము రైతులమంతా వచ్చి విన్నపించుకొని ఎంఆర్ఓ ఆఫీసు మీ ఏఓ గారు కానీ విన్నారు, ఇత్తనం కావాలి అంటే మీరు ఇత్తనాలు అది అరకొరగా ఎన్ని వేలు కావాలి మాకు క్వింటాలు, 15,000 క్వింటాలు 15,000 క్వింటాలు కావాలి. కానీ కనీసం 2,000 క్వింటాలు మీరు ఇచ్చి మేము శనగపప్పులు ఇచ్చినాము అని చెప్తారు. మేము రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆర్బీకేలో ప్రతి ఒక్క ఆర్బీకేకి శనిగలు పోతాను నేను. ముందు 1 నెల ముందే శనిగ ఇత్తుదారణంగా 1 నెల ముందు ఆర్బీకేలో రిజిస్టర్ చేసుకొని శనిగలు ఎన్ని కావాలో అన్ని తెచ్చుకొని
విత్తనం వేసుకునేవాళ్ళు. మీరు ఈ 2 సంవత్సరాల నుంచి ఏ ఆర్బీకలో ఒక్క ఆర్బీకి శనిగలు వచ్చినాయని చూపండి. విత్తన శనిగలు ఊరికి మాట్లాడేది కాదు, మేము శనిగలు మేము వాళ్ళు ఓన్లీ ధర్నా చేసుకుంటున్నారు, నిరసనలు చేస్తున్నారు, అనవసరంగా వాళ్ళ మెప్పు కోసమని మీరు మాట్లాడుతున్నారు. అది చాలా పొరపాటు మేడం. మేము ముందుకు కదిలితే కానీ మీరు కదలలేకపోతున్నారు. అంటే మీకు ముందు చూపు లేదా? రైతుల మీద కానీ ప్రజల మీద కానీ భూములు ఎట్లా నీళ్ళు ఎట్లా అనేది లేదా మీకు? కొన్ని అనవసరంగా రాజకీయంగా మీ పేపర్లోనే రాస్తున్నారు. ఈరోజు ఈనాడు పేపర్లో మీరే చూడండి, ఒప్పందాలు ఉద్యోగాలకు ఎంత తీసుకుంటున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని. ఈ కరెంట్ ఆఫీసుల్లో వాళ్ళకు హెల్పర్లకు ఎంత కావాలని ముందే వసూలు చేసుకుంటున్నారు అని మీ పేపర్ ఈనాడు మీ పత్రికే అది. అంటే మా పత్రికలో ఏం రాయాలి, మీ పత్రికలో రాసుకుంటున్నారంటే మీ పాలన ఎలా ఉందో అనేది ఒకసారి మీ తప్పును కానీ ఎన్నిక చూసుకోండి. అంతేగాని అనవసరమైన వ్యాఖ్యలు మా మాజీ మంత్రి వాళ్ళు సైజనాథ్ గారిని మాట్లాడడం చాలా మీరు ఎన్నిక తీసుకోవాలా. మీరు తీసుకున్న మాటలు అనిన మాటలు మేము ఒకటే కోరుకుంటున్నాం, రైతుకు సకాలంలో విత్తనం కానీ నీళ్లు కానీ వదిలిన తర్వాతనే మీరు మాట్లాడాలి. ఈరోజు నీళ్లు వదిలి ఎక్కడి నుంచి మీరు ఏ విధంగా చెరువులు నింపుతారు? లాస్ట్ మూమెంట్కి వచ్చి నీళ్లు వదులుతున్నామని ఎత్తిపోయినారు. అవి ఎన్ని వచ్చినాయి? కొండాపురంలోకి కానీ గుంతల్లోకి వస్తే ఈ బ్రిడ్జీలు కాంక్రీట్ వేసుకునే వాళ్ళకి మాత్రమే సరిపోతున్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ అక్కడ జరుగుతుంది వర్క్, ఆ వర్క్ కానీ ఆ నీళ్లు తాగడంలే. ఇంకా రైతుల చెరువులకు మీరు ఎప్పుడు ఇవ్వగలరు? అనవసరమైన వ్యాఖ్యలు వద్దు. అభివృద్ధి ఏందో చూపిండి. మేము అభివృద్ధి చేస్తున్నాం అంటే మా అభివృద్ధి చేసి చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఆ పాలనలో 5 సంవత్సరాల్లో జరిగిన మా సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ హెల్త్ సెంటర్లు కానీ స్కూళ్ళు నాడు నేడు కానీ ఎక్కడ ఉందో మీ అభివృద్ధి ఎంత ఉందో మా అభివృద్ధి ఎంత చూపిస్తాం. మీరు చెప్పగలరా? ప్లేస్ చెప్పగలరా? ఎక్కడ కూర్చుందామో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. శ్రావణి గారిని ఒకటే అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారిని, కూటమి నేతలను కానీ. మాకు ఎప్పటికీ ఒకటి గొప్పలు చెప్పుకోవడం రాదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఎప్పటికీ సేవ చేయాలా, ప్రజలకు ఉన్న అందుబాటులోకి తీసుకురావాలా పరిపాలన. రైతులను వాటర్ ఇచ్చి, రైతులకు ఇత్తనం సబ్సిడీలు ఇచ్చి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఇన్సూరెన్స్లు ఇచ్చి రైతులను ఆ రోజు ఆనందంగా ఉండేవారు. ఈరోజు కనీసం మీరు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడుంది? ఇన్సూరెన్స్ ఎక్కడుంది? మాతోనే ఇన్సూరెన్స్లు కట్టించుకుంటున్నారు, కానీ నష్టపోయిన దానికేమో మీరు డబ్బు లేదు. మా డబ్బులే తీసుకొని మేము కట్టిన డబ్బులు మీ ఖాతాల్లోకి వేసుకుంటున్నాం. ఎందుకు కాబట్టి ఈ ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మొన్న పడిపోయిన అరటి చెట్లకు పడిపోతే కనీసం ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది. మేము ఆ రోజు మళ్ళీ చెట్ల మీద రైతుల దగ్గరికి మేము పోయినామే. ఆ రోజు మేము రైతుల దగ్గర మీరు పోయినాక అప్పుడన్నా మీరు డబ్బులు ఇవ్వాలి కదా. ఈరోజు ఏమో చెప్తున్నావు, నేను పోయింటే నీళ్ళు ఇచ్చినాము, శనగలు ఇచ్చినాము అంటున్నారు. మెయిన్ ఒక రైతుకు, అరటి రైతుకు హెక్టార్కు 35,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినాడని మన ఎమ్మెల్యే గారు ప్రకటించినారు. ఎమ్మెల్యే గారు కనీసం ఇంతవరకు 1 year అయింది, మళ్ళీ అరటి చెట్లు మళ్ళీ కానీ అయిపోతున్నాయి. నువ్వు ఎప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వగలవు? అరటికి పడిపోయిన నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వగలరు? కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులు అంటే ఆషామాషి కాదు. రైతు తలుచుకుంటే ఎట్లాంటి ప్రభుత్వాలైనా కూల్చగలరు. రైతులు అంతా నువ్వు ఈజీగా తీసుకోవద్దు. ఈరోజు సుబ్రాయ సాగర్లో నీటి శాతం నీకు ఎంత ఉండేది తెలియదా? కొన్ని ఎత్తిపోతే అవుతుందా? పైన నుంచి నీళ్లు తీసుకురావాలా, చెరువు నింపాలా, నింపిన తర్వాత పుల్లు చేసుకొని ముందే నీళ్ళు ఎత్తితే అన్ని చెరువులు నిండగలవు. మీ అధికారులకు మీకు అవగాహన లేకుండా, నీటి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అవగాహన లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అవగాహన ఉంటే మీరు నెల ముందే మీరు ఆ డ్యామ్కి పూర్తి నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు. నీళ్ళు తీసుకొచ్చుకున్న తర్వాత మంచి టైం అదుందో కావాలంటే టైంలో నీళ్ళు వదిలేవాళ్ళు. వదిలింటే 2 చెరువులు నిండు మీ ప్రభుత్వానికి మంచి పేరు అనవచ్చు. మీరు లేక మీరు అనవసరమైన ధర్నాలు చేస్తున్నారు, అనవసరమైన ర్యాలీలు చేస్తున్నారు, ఎవరి మెప్పు కోసం చేస్తున్నారని మా సైజనాథ్ సార్ గారిని మీరు విమర్శిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఆయన రాజకీయ వయసు ఎంతో మీ వయసు అంత ఉండగలదు, అంతే. అసమాజిక వరకు ఆయన మాట్లాడితే దిగదు. ఆయన దిగితే రాజకీయ క్షేత్రంలోకి మీ కూటమి ప్రభుత్వానికి వణికే పుడుతుంది. ఇప్పటికే వణికే పుట్టింది. ఆయన ఇస్తున్న ప్రెస్ మీట్లకు, ఆయన నిలదీస్తున్న ప్రశ్నలకు మీకు ఇప్పుడే అర్థమైపోతాండాల ఎట్లాంటి వ్యక్తి అని. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావంటే ఆయన్ను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. నువ్వు ఫస్ట్ అభివృద్ధి అంటున్నావు కదా, అభివృద్ధి మాకు చూపియాల. ఎక్కడెక్కడ చేసిన కనీసం ఇక్కడ హెచ్ఎల్సీ కాదు బ్రిడ్జిలో ఒక బైక్ పోయేయట్లేదు. ఇక్కడ ఆ బ్రిడ్జిని తయారు చేయలేకున్నారు. ఎన్నో ఉన్నాయి మిమ్మల్ని ప్రశ్నించగలిగితే. ఈరోజు సచివాలయాల పేర్లు మారుస్తామంటారు, ఆర్పీకేల పేర్లు మారుస్తామంటారు. మేము కట్టిన
బిల్డింగులు, మేము కట్టిన స్కూళ్ళు, మేము చేసినవన్నీ మీరు పేర్లు మార్చుకొని పోతానే ప్రజలు నమ్ముతారా మాది అని? రాజశేఖర రెడ్డి గారి కొడుకు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఏదైతే చేసినాడో అది ఎవరు చెరపలేరు. ఆ పేరుని గ్రామ సచివాలయాలు నువ్వు వచ్చి నీ పోటీ చేసుకో, అది ఎవరిదంటే జగన్ అని చెప్తారు కానీ నీదని చెప్పాలి. ఫస్ట్